మున్సిపల్ కార్మికులు నగరంలో నిరసన చేపట్టడంతో నెల్లూరు నగర 42వ డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ కాళేషా ఈ రోజు నగర్ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిన దుర్వాసన వెదజల్లడంతో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. నగరంలో ప్రజలకు మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని, అందులో భాగంగా మంత్రి నారాయణ నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, ఇలా సమ్మె చేపట్టడం సరికాదని, కావున దయచేసి మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించుకుని చెత్త సేకరణ చేపట్టాలని కోరారు. అందరికి నమస్కారం. నా పేరు షేక్ కాళేషా, 42 డివిజన్ టీడీపీ మైనార్టీ నాయకుడిని. ఈరోజు మన డివిజన్లో 42 డివిజన్లో ఈ చెత్త అనేది చాలా 13 రోజుల నుంచి ఆగిపోయి రోడ్ల మీద వచ్చేస్తున్నాయి. ఈ పిల్లలకి జ్వరాలు ఎక్కువైపోయినాయి. ఈ పారిశుద్ధ కార్యక్రమాల వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మీరు ధర్నా చేయండి, కానీ శాంతి భద్రత చేసుకోండి. మీరు వచ్చి పనులు చేసే దగ్గర ఆపేసి కొందరు వచ్చి ట్రాక్టర్లో తీసుకొస్తుంటే ఆ టైర్లు పోయటం అది పద్ధతి మంచిది కాదు. ఇప్పుడు ప్రజలకి చాలా సమస్యలుగా మారినాయి. ఇప్పుడు స్థానికులు ఏంటంటే జ్వరాలు, చిన్న పిల్లల జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, దోమలు ఎక్కువ విపరీతంగా అయిపోయినాయి. దేనివల్ల? ఈ చెత్త వల్ల. మీరు ఎవరు కత్తిస్తూను అంట. అయ్యా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి ప్రజల గురించి. ఇప్పుడు ఈ చెత్త మీరు ఆగిపోతే మీకు ఇప్పుడు తృప్తిగా ఉందా చెప్పండి? ఇటకన్నా ఆగిపోయిన చెత్త మీ ఇళ్ళ కాడ వచ్చి తీసుకొస్తారు ఇక్కడ ప్రజలు. ఈ ప్రజల సమస్య. ఇదేంటంటే ఇది ప్రభుత్వ సమస్య కాదు, ప్రజల సమస్య. ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తున్నారు. మీరు జీతాలు మీరు ప్రభుత్వం నుంచి మీకు ధర్నా కావాలంటే శాంతిగా ధర్నా చేసుకోండి. పోలీసులకి మీరు ప్రజలకి మీరు పోలీసులకి మీరు ఇబ్బందులు పెట్టి ఏడంటే మీరు ధర్నా చేయడం అది పద్ధతి కాదు అది అని మేము అందరూ కోరుకుంటున్నాము. నేను కత్తిసిన ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారండి? తల్లికి వందనం రాలేదని మీరు చేస్తున్నారు, అంతే కదా? ఆల్రెడీ మీకు జీతాలు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలకి తల్లికి వందనం లేదు. ఇప్పుడు మన నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకి మీకు తల్లికి వందనం అన్ని పథకాలు వర్తించేది దేనికంటే పేద ప్రజల గురించి. కానీ మీకు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు చెప్పారండి ఉద్యోగాలు ఇస్తారని? మా చంద్రబాబు గారు చెప్పలేదు కదా. మీరు దయచేసి ఈ పనులకి మీరు అడ్డంకి పెట్టకూడదని మేము ఈ కార్యక్రమాలకు మెయిన్గా కత్తిసీను నేను చెప్తున్నాను. దయచేసి ఈ చెత్త ఎత్తే వాళ్ళకి అడ్డం రాబాకండి. మీరు వచ్చారనుకోండి, మేమే ఇక్కడ స్థానిక ప్రజలు వచ్చి మీ ఇంటి కాడ తీసుకొచ్చేస్తాం. ఈ చెత్త చూడండి, ఎట్లున్నాయి చెత్త ఏమంటే. ఇప్పుడు ఒకసారి చూసారా? అది నా పేరు షేక్ కాళేషా, 42 డివిజను టీడీపీ మైనార్టీ నాయకుడిని. ఇప్పుడు ఇంతవరకు మన మినిస్టర్ డాక్టర్ పొంగూరు నారాయణ సారు ఇన్ని నెలల నుంచి ఇప్పుడు వచ్చి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పైనైంది. మన ఆంధ్రాలో ఎంత అభివృద్ధి జరుగుతుందో అంత చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది. మీరు చూడండి, అన్న క్యాంటీన్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఇప్పుడు రేపు 15వ తారీఖు వచ్చి ఫ్రీ బస్సు వదులుతున్నారు. పింఛన్లు వచ్చి గత ప్రభుత్వంలో 3000 పెంచేదానికి ఒక్క పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒకే నెలలో 4,000 పింఛన్ ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కింది. అది మీరు అందరూ గమనించి మనసులో పెట్టుకొని ఏ పనికి మీరు అడ్డం రాకుండా సహకరించాలని మన ప్రభుత్వానికి సహకరించండి. మీరు ప్రజల గురించి మీరు ఆలోచించండి. మీకు అంత ఇది ఉంటే మీరు ధర్నా చేసుకుంటే మీరు శాంతిగా మన పోలీసులకి మీరు సహకరించండి. మీరు పోలీసులకి ఇబ్బంది పెట్టి మీరు ఎక్కడంటే అక్కడ పోయి బండ్లు ఆపేసి చెత్త ఎత్తుకొని చేస్తే ఎవరికైనా సమస్య అది. ఇక్కడ చిన్న పిల్లకాయలు ఉన్నారు ప్రతి వార్డులో, వాళ్ళు డెంగ్యూ జ్వరాలు వచ్చాయి. దోమలు పడితే ఎక్కువైపోయింది. ఈ చెత్త మీద చూడండి, చెత్త దగ్గర వచ్చి పురుగులు వస్తున్నాయండి పైకి. అది ఎవరికండి? అది సమస్య ఎవరికండి? బాధలో స్థానిక ప్రజలకి. ఇప్పుడు అందరూ మేము ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు అందరూ, హిందువులు అందరూ ఉన్నారు. ఈ వార్డులో మొత్తం మేము దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.
कचरा उठाते नहीं। अब देखे तो भी कचरा गली में पूरा आजा को नाला का पूरा सब भी कचरा मच्छर आजाद हो जाता है हमना को लगा घर रात सारी कुत्ते आपको लेला का कचरा पूरा धैलिस करने से घर के अंदर से भी लेला का डालते हैं। ऐसा है तो कैसा हमें जीना करना चाहिए। पूछते हैं काला सभी को पूछते हैं हमें लगा जरा छोटे छोटे बच्चे आप बीमार हैं देखे तो बरसात का दिन देखे तो सारी बात है गली में मच्छर है। ऐसा हमें जीना करना है। हम बोलो ఎప్పటి నుంచి ఉందమ్మా ఇట్లాగే एक बारम से 500 रोज भी नहीं, एक बारम से वैसा 6 गली पूरा रात सारी कचरा गली पूरी गली में आ भी सकते नहीं जा भी सकते नहीं, वैसा है हम हल्दी